టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. విదుర నీతి. విదురుడుల వారి గురించి మనకు తెలిసిందే. విదురుడు ఎవరు అని అంటే ధృతరాష్ట్ర మహారాజుకి పాండురాజుకి తమ్ముడు అనమాట. వ్యాసుల వారి నుంచి మనకి పుట్టినటువంటి వాళ్ళు ఈ ధృతరాష్ట్ర పాండురాజు విదురుల వారు. అందువలన విదురుల వారికి చాలా చక్కటి విజ్డమ్ అనేటటువంటిది, అంటే బుద్ధిబలం చాలా ఎక్కువ, ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అలాగే ఈ యొక్క కౌరవులు పాండవులు ఇద్దరూ కలిసి వాళ్ళు రాయబారాలు పంపించుకుంటారు. ఆ ధర్మరాజు దగ్గరికి సంజయుడు వెళితే సంజయుడి ద్వారా మనకి రాయబారం వస్తుంది. అయితే ఆ రాయబారం వస్తే ధృతరాష్ట్రుడు భయపడతా ఉంటాడు. ఏమొచ్చింది అసలు ఈ రాయబారం అని చెప్పి నిద్రపట్టక విదురుల వారిని పిలిపించుకుంటాడు. విదురుడు ఎవరంటే మహామంత్రి. ఈయనకి ధృతరాష్ట్రుడికి ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇంకొకళ్ళు సంజయుడు. అయితే విదురుల వారు వస్తారు. వచ్చి మరి రేపు సభలో ధర్మరాజు చెప్పబోతున్నాడు, మరి ఏం చెప్పబోతున్నాడో కొంచెం మంచి, దానివల్ల నా మనసంతా కూడా ముక్కలైపోయింది, దానికి కొంచెం మంచి మాటలతో మీరు చెప్పండి అని చెప్పి విదురుల వారిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. అప్పుడు విదురుల వారు చెబుతారనమాట, మహారాజా, నేను చిన్నప్పుడే చెప్పాను దుర్యోధనుడి వల్ల కుల నాశనం జరుగుతుందని. కాబట్టి అతను కలిపురుషుడు. అందువలన మీరు ఎప్పుడైతే మొత్తం టోటల్ వంశమే, మన కులమే నాశనం అవుతుంది ఒక్క వ్యక్తి వలన అయితే అంటే ఆ వ్యక్తిని చంపేయడమే మంచిది. కాబట్టి మీరు అతన్ని చంపేసి ఉండాల్సింది, చంపలేదు మీరు. అయితే ఇప్పుడు మీరు పాండవుల వలన మాకు కష్టం కలిగింది, లేదా పాండవుల కలన మాకు ఆపద వస్తుంది అని ఆలోచిస్తున్నారు. అసలంటూ ఆ గొడవ పెట్టింది ఎవరు? మాయాజోతంలో మీరు ధర్మరాజుని ఓడించారు. తర్వాత అంతటితో ఆగి ఉండాల్సింది. పాండవులందరినీ కూడా పణంగా పెట్టించారు. ధర్మరాజు యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా పణంగా పెట్టించారు. లాస్ట్కి ఆయన వాళ్ళ పాండవుల 5గురికి కూడా భార్య అయినటువంటి శచీదేవిని కూడా పణంగా పెట్టారు. అప్పటికే ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆమెను పణంగా పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా చేయడం వల్ల వాళ్ళ పాపం ధర్మం పోయింది, డబ్బు పోయింది, ఇళ్ళు లేవు, వాళ్ళకి ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు. వనవాసానికి పంపించేశారు 12 సంవత్సరాలు, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపించేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా చేసినప్పుడు మీరు ఏం చేయాలి? మీరు అడ్డుకోమని చెప్పాను నేను. నదులన్నీ కూడా ఏ విధంగా అయితే సముద్రంలోకి వెళ్ళిపోతాయి, ఆ సముద్రంకి అసలు తృప్తి ఉంటుందా అండి? తృప్తి ఉండదు. అలాగే ఆజ్యము అంటే హోమాలు చేసేటప్పుడు అగ్నిదేవుడిని చూడండి, ఎంత పోసినా సరే, ఎన్ని కర్రలు వేసినా కాల్చేస్తుంది, ఎంత నెయ్యి పోసినా కాల్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అగ్నికి ఏ విధంగా అయితే సంతృప్తి ఉండదో ఈ యొక్క ఇంధనాల వల్ల, అలాగే కొలట దగ్గరకు వెళ్ళినటువంటి మగవాడు ఎవరికి కూడా ఆ కొలట దగ్గర సంతృప్తి అనేటటువంటిది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఇలాంటి అలవాట్లు మనం నేర్చుకోకుండా ధర్మంగా ఉండాలి మహారాజా అని క్లియర్గా చెప్తారు. అలాగే ఎంతసేపు చెప్పినా సరే కూడా ధర్మము అనే చెప్తారు. ధర్మంగా నడుచుకోవాలి. ఇప్పుడు ఎవరు చనిపోయినా సరే మీకు లాస్ట్ ఇద్దరు కూడా మీ కుమారులే. మరి కౌరవులంతా కూడా మీ డైరెక్ట్ కుమారులు. మరి పాండురాజు మీ తమ్ముడి యొక్క సంతానమే పాండవులు. కాబట్టి వాళ్ళని చంపిన ఈ యుద్ధంలో ఒకవేళ ఈ యొక్క కౌరవులు వాళ్ళు చనిపోయినా కూడా ఎవరికి లాసు? అది మీకే లాసు. అందువలన ఇదంతా కూడా ఈ కక్ష, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం పెట్టుకోకూడదు. చాలామంది సమాజంలో చూడండి, వీళ్ళంతా కూడా కక్షలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే బలవంతుడైనటువంటి శత్రువుతో గొడవ పెట్టుకోకూడదు, తగోదలాడకూడదు, కేవలం మిత్రత్వంగానే ఉండాలి అని క్లియర్గా మనకి చెప్పబడింది. అలాగే ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది ఎప్పుడూ కూడా మంచిగా ఉంటే అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మహారాజా. అందువలన ఏమైనా సరే మీరు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ కూడా దెబ్బలాడుకోకుండా వీళ్ళిద్దరూ కూడా కలిసే విధంగా మీరు
వాళ్ళిద్దరిని కలపాలి. అందువలన ఏం చేస్తారని చెప్పేసి ఈ విదురుల వారు చెప్తారు. అయితే ధర్మానికి ప్రతిరూపము ధర్మరాజు. యమధర్మరాజు యొక్క అవతారాలు ఎవరండి అంటే ధర్మరాజు ఒకళ్ళు, విదురులు ఒకళ్ళు. కాబట్టి విదురులు చెప్పినటువంటి ఈ యొక్క శ్మశానానికి మనకి జీవుడు తీసుకెళ్తారు. జీవుడిని తీసుకెళ్తే వాళ్ళ కొడుకే కదా అని చెప్పేసి, లేకపోతే భార్యే కదా అని చెప్పేసి వాళ్ళు రోజులు అక్కడ ఉంటారా? ఉండరు. ఇప్పుడు వాళ్ళ కర్మ అక్కడ కాల్చేసి వచ్చేస్తారు. అయితే అతని ఒంటి మీద ఉన్నటువంటి ఈ యొక్క బట్టలు కూడా చాకలి తీసుకెళ్ళిపోతాడు. ఈ యొక్క శరీరం అంతా కూడా శిథిలమైపోతుంది. దాన్ని అగ్నికి కాల్చేస్తాం లేదా కప్పెట్టేస్తాం, భూస్థాపితం చేస్తాం. చేయడం వల్ల ఏమవుతుందండి అంటే బాడీ డీకంపోజ్ అవుతుంది. 5 పంచప్రాణాలు అంటాం కదా, ఆ పంచప్రాణాలలో 6వ ప్రాణం ఉంటుందన్నమాట. వాటితో పాటు ఈ 5 ప్రాణాలు పోయిన తర్వాత ఈ బాడీని కాల్చడం వల్ల 6వ ప్రాణం కూడా మీకు బయటికి రావడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి విదురుల వారు ఏం చెప్తారంటే మనకి ఈ యొక్క పాండవులకి అందరికీ కూడా ఒక 5 ఊళ్ళు మీరు ఇచ్చేసేయండి. ఇది ఇలా ఇచ్చేయడం వల్ల మీకు చాలా కలిసి వస్తుంది అని చెప్తారు. అలాగే స్త్రీల ధర్మాల గురించి కూడా ఆయన చెప్తారు. ఈ మహాభారతం అంతా కూడా ఎందువలన జరుగుతుంది మహారాజా? కేవలము ఈ ద్రౌపదికి జరిగినటువంటి అవమానాలను ఎదుర్కోవడం వల్ల అంత మాత్రమే. అంతేగాని ఏదో భూముల కోసమో లేకపోతే దేనికోసమో ఈ యొక్క యుద్ధాలు జరగడం అనేటటువంటిది కాదనమాట. ఈ విధంగా ఈ యొక్క విదురుల వారు చక్కగా మనకి సలహాలు ఇస్తారు. పాండవులు కూడా మీకు వాళ్ళు సలహాలు ఇస్తారు. ఏమని చెప్తారు? లక్క ఇంట్లోకి మీరు వెళ్తున్నారు, ఆ లక్క ఇంటిలోకి వెళ్ళడం అనేటటువంటిది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇలా చెప్తారనమాట. అనేకమైనటువంటి సూచనలు. శుభమస్తు.